హలో హలో. నిత్య. నేను అర్జెంట్గా కలవాలి. 10:30కి మన ప్లేస్కి రా. ఓకే. 6 నెలలైంది తనతో మాట్లాడి. సడన్గా కాల్ చేసి మాట్లాడాలి రమ్మంటే ఎంత హ్యాపీగా ఉందో. ధోని సెకండ్ టైం వరల్డ్ కప్ కొట్టిన ఎంత హ్యాపీగా ఉండడేమో. మన లైఫ్లో గుర్తు చేసుకుని ఏడ్చే సందర్భాలు 10 ఉంటే, గుర్తు చేసుకొని నవ్వే సందర్భాలు 100 ఉంటాయి. కానీ మనం తలుచుకొని ఏడుస్తాం, కానీ తలుచుకొని నవ్వం. కానీ నేను మాత్రం మేము విడిపోయి బాధపడిన సందర్భాల కంటే కలిసి ఆనందంగా ఉన్న సందర్భాలు గుర్తు చేసుకుంటాను. వాటిల్లో ఒకటి ఏంట్రా చోట్ల పడేటట్టు చదువుతున్నావు? రేపు ఎగ్జామ్ లేదు కదా? పొద్దున క్యాంపస్లు జరిగినాయిరా. ఒక్కడ కూడా సెలెక్ట్ అవ్వలేదు. దెబ్బకి హెచ్ఓడి గడు రూల్ పెట్టాడు, ఏమని? మొత్తం అందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలని. అబ్బో, అందుకే చదువుతున్నాను. ఇంగ్లీష్ చదివితే రాదురా, మాట్లాడితే వస్తుంది. ఓకే. ఓ అవునా? మాట్లాడు. బాయ్ మరి. సరే. హే, హౌ యూ డార్లింగ్? ఏంటి కాల్ కట్ చేసావు? నువ్వేనా? ఇంకా ఎవరో అనుకొని కట్ చేసా. అయినా ఏంటి నీలో ఇంత మార్పు? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? అదా, కాలేజ్లో హెచ్ఓడి రూల్ పెట్టాడులే. అయినా ఏంటి టైంలో? నువ్వు 9 దాటితేనే కదా ఫోన్ చేసేది. ఏంటి నీలో ఎంత మార్పు? మార్పు కాదులే కానీ, ఇదిగో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చా. అందుకే నువ్వు ఈవినింగ్ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. సరే కానీ అదేంటో ఈ ఊరికి రాగానే నువ్వే గుర్తొచ్చావు. మాట్లాడాలనిపించి కాల్ చేశా. అవునా? అదేంటో ఇక్కడుంటే కనీసం తిన్నామని కూడా అడుగు, ఫోన్లో కూడా సరిగ్గా ఆన్సర్ చేయవు. అదేంటే ఊరెళ్ళగానే అంత ప్రేమ వచ్చింది? రేయ్, రోజు తాయిన రాని కిక్ December 31 రోజు ఎందుకు వస్తుంది? ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. ఇది కూడా అంతే. అక్కడ ఉన్నప్పుడు నీతో మాట్లాడుతుంటే ఏమీ అనిపించదు. అదే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి నీతో మాట్లాడుతుంటే ఆ కిక్కే వేరబ్బా. అవునవును. నీకోటి చెప్పనా? చెప్పు. రాత్రి నా కల్లోకి సమంత, కాజల్, తమన్నా వచ్చారు. ఆహా, ఏమన్నారు? భరత్ ప్లీజ్ నన్ను